అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడంలో ముందుగానే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ముందుగానే అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్ చేసి జైలుకి పంపించాలనే ఉద్దేశంతోనే అతన్ని క్యాజువల్‌గా తీసుకొచ్చారు. కానీ ఈ పోలీసులు తీసుకెళ్తున్న క్రమంలో ఇది అరెస్ట్ చూపిస్తారా లేదా, ఏదో క్యాజువల్‌గా తీసుకెళ్తున్నారా అనే ఉద్దేశంతో లాయరు ముందస్తు బెయిల్ కాకుండా టోటల్ క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ అంటే అరెస్ట్‌కు ముందు క్వాష్ పిటిషన్ కేసు మొత్తాన్ని కొట్టివేయడం. ఈ కేసు అసంబద్ధమైంది అని కొట్టివేయడం. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన విషయంలో డిఫరెంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది సరైంది కాదు, అక్రమము. అరెస్టే కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నర్ అనుమతి తీసుకోలేదు గనక అరెస్టే కరెక్ట్ కాదు. అందుకని క్వాష్ పిటిషన్ ఏశారు. ఇతని విషయంలో అరెస్ట్ జరగదనే ఉద్దేశంతో క్వాష్ పిటిషన్ ఏశారు. యాంటిసిపేటరీ బెయిల్ ఏస్తే బాగుండేది. కోర్టు విచారించే లోపే వీళ్ళు హడావుడిగా హాస్పిటల్‌కెళ్ళి వైద్య పరీక్షలు చేసేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచేసి వెంటనే రిమాండ్ తీసుకున్నారు. అంటే ఇదంతా ఒక ముందస్తు వ్యూహంలాగా ఉంది. దీన్ని ముందుగా గమనించలేని అల్లు అర్జున్ గాని, అతని లాయర్ గాని క్వాష్ పిటిషన్ ఏశారు. ఇప్పుడు హైకోర్టు క్వాష్ పిటిషన్ అనేది చెల్లదు. కనుక ఆయా పెట్టిన సెక్షన్లను బట్టి బెయిల్ గురించి మనం వాదనలు వినొచ్చని చెప్పింది. కానీ ఇంత ముందస్తు ప్లానుగా అతన్ని రిమాండ్‌కి పంపించాలని ప్రభుత్వం అనుకుంటుందని చెప్పి అల్లు అర్జున్ గాని, లాయర్లు గాని ముందుగా ఊహించలేకపోయారు.